ఇక ఈ రోజు నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్తలు చూసినట్టయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇచ్చిన హామీలన్నీ ఏ ఒక్కటి నెరవేర్చకుండా అన్ని వర్గాల ప్రజలను అన్ని విధాల మోసం చేస్తుందని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి అన్నారు. నాగర్ కర్నూలు జిల్లా తెల్కపల్లి మండలం కారువంగ తాళ్లపల్లి గ్రామాల్లో ఆయన కాంగ్రెస్ బాకీ కార్డుల పంపిణీలో భాగంగా ఇంటింటికి తిరుగుతూ కాంగ్రెస్ చేసినటువంటి మోసాలను, కాంగ్రెస్ ప్రజలకు పడ్డటువంటి బాకీలను గుర్తు చేస్తూ ఇంటింటికి తిరిగి కాంగ్రెస్ విధానాన్ని, కాంగ్రెస్ మోసాలను ఎండగట్టినటువంటి పరిస్థితి కనిపించింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా ప్రజలను అన్ని విధాలా నడ్డి విరిచిందని చెప్పేసి, కోలుకోలేని దెబ్బతీసిందని చెప్పేసి, గతంలో ఎప్పుడు ఏ ప్రభుత్వం కూడా ఈ స్థాయిలో ప్రజలను మోసం చేయలేదని చెప్పేసి ఇప్పటికైనా ప్రజలు గుర్తుంచుకొని స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు వచ్చినా, ఏ ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్కు తగిన బుద్ధి చెప్పాలని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి పిలుపునిచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. తెల్కపల్లి మండలంలోని కారువంగ తాళ్లపల్లి గ్రామాల్లో ఆయన విస్తృతంగా పర్యటించి ఇంటింటికి తిరుగుతూ అందరినీ పలకరిస్తూ కాంగ్రెస్ విధానాలను ఎండగట్టినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ కార్యక్రమంలో పలువురు బీఆర్ఎస్ పార్టీ నేతలతో పాటు మాజీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే బీసీ రిజర్వేషన్ పై జరుగుతున్న కుట్రలను నిరసిస్తూ నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలోని మహబూబ్నగర్ చౌరస్తాలో బీసీ సప్లాన్ సాధనా సమితి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున బీసీ సప్లాన్ సాధనా సమితి నాయకులు ఆందోళనకు దిగినటువంటి పరిస్థితి కనిపించింది. దశాబ్ద కాలాలుగా బీసీ రిజర్వేషన్లపై కుట్రలు జరుగుతున్నాయని చెప్పేసి, ప్రస్తుతం కూడా అదే జరుగుతున్నట్టుగా కనిపిస్తుందని చెప్పేసి, కామారెడ్డి డిక్లరేషన్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీని నెరవేర్చాలని సీఎం రేవంత్ రెడ్డి ఏం చేస్తారో తెలియదు, కానీ ఢిల్లీ అఖిలపక్షాన్ని తీసుకెళ్తారా, మరి ఏం చేసి అయినా సరే కానీ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలని, లేని పక్షంలో బీసీ సప్లాన్ సాధనా సమితి ఆధ్వర్యంలో బీసీలంతా ఏకం చేసి పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతుందని చెప్పేసి వాళ్ళు హెచ్చరించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ అన్ని పార్టీల నాయకులు వివిధ వేదికల మీద ఎవరికి అనుకూలంగా వారు మాట్లాడకుండా ఖచ్చితంగా బీసీ రిజర్వేషన్ పై చిత్తశుద్ధితో అందరూ కలిసి బీసీ రిజర్వేషన్ సాధించాలని చెప్పేసి, లేని పక్షంలో ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదని చెప్పేసి బీసీ సప్లాన్ సాధన సమితి నాయకులు హెచ్చరించినటువంటి పరిస్థితి కల్వకుర్తిలో కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలోని శ్రీ భగవాన్ సత్యసాయి బాబా 100వ జన్మదిన వేడుకలను పురస్కరించుకుని నూతనంగా నిర్మించినటువంటి శ్రీ సత్యసాయి బాబా మందిరంతో పాటు విగ్రహాల ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమ వేడుకలకు మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్ ఉప్పల వెంకటేష్తో పాటు మాజీ మున్సిపల్ చైర్మన్లు ఎడమ సత్యం, శ్రీశైలంతో పాటు పలువురు బీఆర్ఎస్ నేతలు పాల్గొన్నటువంటి పరిస్థితి కనిపించింది. ఈ ప్రారంభోత్సవ వేడుకలకు పాల్గొన్నటువంటి నాయకులకు శ్రీ సత్యసాయి బాబా మందిర నిర్వాహకులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం వాళ్ళు ప్రత్యేక పూజలు చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఆధ్యాత్మికతకు, ప్రశాంతతకు నిలయం శ్రీ భగవాన్ సత్యసాయి బాబా మందిరం అని చెప్పేసి మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి కొనియాడినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ మందిర నిర్మాణంలో భాగంగా సహకరించినటువంటి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్తో పాటు పలువురిని కూడా శ్రీ భగవాన్ సత్యసాయి బాబా మందిర నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపినటువంటి పరిస్థితి కనిపించింది.